హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలకి వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా హోదా ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇవ్వడానికి ఏమైనా ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఏ పథకం ద్వారా ఈ యొక్క 15,000 రూపాయలను మహిళలకు జమ చేయబోతున్నారు, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రూఫ్స్ ఉండాలని వివరాలను కూడా నేను తెలియజేస్తాను. ఇప్పటికే మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అమలు చేయాల్సిన కూడా మనకు ఇటీవల జరిగిన బడ్జెట్లో మనకు కొన్ని చోట్ల కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ కూడా మనకు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అన్నమాట. మరి కేవలం మీ పిల్లల్ని మీరు స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తుంటే మీ యొక్క పథకానికి అర్హులు. ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఏ పథకం ద్వారా మనం డబ్బులు రాబోతున్నాయని. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లికి కూడా అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ పిల్లలను స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాలోకి ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇక 2 పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పథకానికి ఎప్పుడు విడుదల చేయాల్సి ఉంది, కానీ అనేక కారణాల వల్ల మనకు ఒక 10 నెలల తర్వాత ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు 9,400 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. మరి ఒక డబ్బులన్నీ కూడా మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా డబ్బులన్నీ వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక గత ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడికి 15,000 ఇస్తుంటే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం ద్వారా ఒక పిల్లవాడు అంటే 15,000, 2 ఉంటే 30,000, ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ తల్లికి వందనం పథకం మీకు అమలు కావాలంటే ఏం చేయాలి, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లోకి ఈ తల్లికి వందన పథకం ఆపేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఏం చెప్పాలనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. తప్పకుండా మహిళలంతా కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు. ఇక గతంలో అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు అంటే ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తుండే. ఇక్కడ తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు అంటే అన్ని స్కూళ్ళకు ఇస్తామన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు అన్ని స్కూళ్ళకు కాలేజీలకు ఇస్తాము, ఇటువంటి ఇబ్బంది లేదు అన్నారు. మరి కాబట్టి ఈ విధంగానే డబ్బులు వేయడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేసే చాలా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మనకు తల్లికి వందనం అయితే వర్తిస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంట్లో ఒక పిల్లవాడు మాత్రం ఇస్తారని ప్రచారం జరిగింది. మనకు అప్రచారాన్ని సీఎం గారు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా కొట్టి పారేశారు. మన విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా కొట్టి పారేశారు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పాము. కాబట్టి మేము అలా ఒక పిల్లవాడికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా డబ్బులు బడ్జెట్లో కేటాయించాం. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి తల్లికి కూడా మీకు ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 ఉంటే 30,000 ఎలా డబ్బులు అయితే వస్తుంది. కానీ ఒక్కొక్కరికి ఇచ్చేది ఏమీ కాదు అని మనకి ఒక్కసారి స్పష్టం చేశారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తారు. మరి తల్లికి వందనం పథకానికి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి అని వివరాలని కూడా ముఖ్యంగా తల్లికి వందనం కూడా ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, మీ పిల్లలకి మీ ఆధార్ కార్డులు ఉండాలి, మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 4 ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ 4 ప్రూఫ్స్ ఉంటేనే మీకు అర్హులు. అలాగే మీ పిల్లలు తప్పకుండా 80% హాజరు అనేది ఉండాలి, స్కూలు కాలేజీలకు వెళ్ళి ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ యొక్క పథకం అయితే రాదు,
ఆ విషయాన్ని కూడా అతని తల్లిదండ్రులు గుర్తించాలి. కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ నెల 30 నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని పదవి